నెల్లూరు స్టోనస్పేట సాలివీధి వెంగమాంబ ఆర్ఆర్ ఫ్యామిలీ డాబాలో కస్టమర్లకు నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతలకు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, శ్రీరామ్ సురేష్, మంచికంటి శ్రీనివాసులు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. మొదటి బహుమతి ఏసీ, రెండవ బహుమతి వాషింగ్ మిషన్, మూడవ బహుమతి ఫ్రిడ్జ్, 9 కన్సల్టేషన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కస్టమర్లకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ ఆదరణ పొందుతున్న నిర్వాహకులు సుబ్బారావు, రాంబాబులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కుమార్, సలాపు సుబ్రహ్మణ్యం, 25 కళాశాల కన్వీనర్లు భాస్కర్, హర్నాథ్ రెడ్డి, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈనాటి ముఖ్య అతిథి దేవస్థానం చైర్మన్ సురేష్ గారు, లైన్ కుమార్ గారు, ఆర్ఆర్ డాబా అధినేతలు రాంబాబు గారు, సుబ్బారావు గారు, వీరందరూ కూడా నా నమస్కారాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో హోటల్స్ ఈ మధ్య ప్రారంభించాను. హైవే పక్కన కానీ, టౌన్లో కానీ ఈ మధ్య ఒక 20 హోటల్స్ వరకు నేను ప్రారంభించాను. నెల్లూరు మంచిగడ్డి శ్రీనివాస్ గారిని అవసరం దగ్గర 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఆప్యాయంగా కనపడే మంచిగడ్డి శ్రీనివాస్ గారు ఈ మధ్యలో రంగనాథపేట దేవస్థానం చైర్మన్ అయ్యారు. మాకు ఎంతో ఆత్మీయులు. వారు మంచిగడ్డి సూపర్ మార్కెట్ పెట్టి ఈరోజు నెల్లూరు అంతా ఒక ఫ్రాంచైజీగా ఒక మంచి గుర్తింపు ఉంది. వాళ్ళ కుమారుడు శ్యామ్ గారు చాలా బాగా చేస్తున్నారు. వారు కూడా అభినందనలు. అలాగే ఈ హోటల్స్ నేను ప్రతి ప్రారంభమైపోయినప్పుడు నెల్లూరు నగరం ఎంత అభివృద్ధి చెందుతుందో హోటల్లో అంత మార్పు వచ్చింది. ఒకప్పుడు ఏదో వెళ్ళాము కూర్చొని తిన్నాము కాకుండానే కుమార్ గారు చెప్పాడుగా ఎన్నో మార్పులు. ఇప్పుడు రాంబాబు గారు చాలా సీనియర్, వారి కాడి నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది డాబాలు పెట్టారు. కారణం ఏంటంటే రాంబాబు గారు, సుబ్బారావు గారు మెటీరియల్ క్వాలిటీ, వస్తువుల వాడకం కానీ, దాంట్లో ఒక రుచికరమైన భోజనం అందించడం కానీ, ఇవన్నీ కూడా రాంబాబు గారు సువర్ పర్యవేక్షణలో వారి జీవితానికి అంకితం చేయడం. చాలా మంది హోటల్స్ పెడుతుంటారు, తిరుగుతుంటారు. కానీ మొదటగా ఆర్ఆర్ వెంగమాంబ ఫ్యామిలీ డాబా దాంట్లో ఒక రుచికరమైన పదార్థం అందియాలని చెప్పి వస్తువులు కూడా నాణ్యతగా, ఎందుకంటే ఒక కస్టమరు మనకి డబ్బులు ఇస్తున్నాడంటే ఆయన ఎంతో కష్టపడి ఆ డబ్బులు తీసుకొస్తున్నాడు. ఆ డబ్బులతో మా తల్లిదండ్రులు మాకు జీవితాన్ని ఇచ్చినా కూడా మాకు ఒక జీవితాన్ని ఇచ్చిందే కస్టమర్. వారు బాగుండాలని చెప్పి రాంబాబు గారు, సుబ్బారావు గారు మంచి క్వాలిటీ ఐటమ్స్ వాడుతూ ఈ సాలివీధిలో ప్యూర్ వెజిటేరియన్, ఎక్కడైనా డాబాలో కంపల్సరీ నాన్ వెజ్ ఉంటుంది, కానీ ఇక్కడ ప్యూర్ వెజిటేరియన్లో గత 11 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ వరకు మంచి ఫుడ్ అందియటం కానీ, నాన్ కానీ, తండూరి ఐటమ్స్ కానీ, ఆ సూప్స్ కానీ ఇవన్నీ కూడా క్వాలిటీగా అందిస్తున్నారు. కాబట్టి వారిని ఆదరిస్తారు. ఎప్పుడైనా కూడా హోటల్ యజమాని తన దగ్గర ఉండి చేసినప్పుడు ఎప్పుడు కూడా ఆ క్వాలిటీ వస్తుంది. ఆ క్వాలిటీలో ఎక్కువగా ఆర్ఆర్ వెంగమాంబ డాబాలో నేను నర్తకి సెంటర్కి వెళ్ళాను, తర్వాత అనాథపురం అన్నిటికీ బ్రాంచ్లు కూడా ప్రారంభానికి పిలిచారు. కానీ దాంట్లో కూడా ఏంటంటే ఎప్పుడు ఆదాయం మేము తినడమే కాదు, కస్టమర్లకు కూడా ఎంకరేజ్మెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో కొత్త వరబడి, ఎక్కడ కూడా హోటల్లో కొత్త వరబడి ఇప్పుడు లేదు. వారు ఇచ్చిన దాంట్లో కొంత వాళ్ళకి ఇవ్వాలి మేము అనే ఉద్దేశంతో ఈ డ్రా ఒకటి పెట్టారు. టోకన్స్ ఇచ్చి ఆ టోకన్ ద్వారా విన్ అయిన వాళ్ళకి ఫ్రిడ్జ్ ఒకటి, ఏసీ ఒకటి, ఒక వాషింగ్ మిషన్ ఒకటి, అలాగే కన్సల్ట్ ప్రైజ్ మొత్తం కలిసి సుమారు 1.5 lakతో వాళ్ళ కస్టమర్లకి ఇవ్వడం అనేది ఇది హోటల్ చరిత్రలో ఒక ఆర్ఆర్ డాబా వాళ్ళే పెట్టడం. నేను నర్తకి సెంటర్కి వెళ్ళినప్పుడు కూడా ఎంకరేజ్మెంట్, వాళ్ళ సంతోషం. అంటే వస్తూనే కాదు, మేము ఈరోజు ఒక విన్ అయ్యాము, మాకు ఒక గిఫ్ట్ వచ్చింది అనేది ఒక ఆనందం. అది ₹1 కోటి సమానం. ఇంటికి వెళ్ళి ఘనంగా చెప్పుకుంటారు. అలాంటిది ఒరవడి సృష్టించిన రాంబాబు గారు, సుబ్బారావు అభినందిస్తూ భవిష్యత్తులో కస్టమర్స్ కూడా బాగా ఎంకరేజ్ చేయాలి. ఒకప్పుడు హోటల్స్కి రావాలంటే కస్టమర్లు ఆలోచించేవాళ్ళు. ఈరోజు ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు వీక్లీ డే వస్తుందా, మన ఫ్యామిలీతో పోయి కుటుంబ సమేతం పోయి తిందాము అనే దాంట్లోకి వచ్చేసారు. ఈరోజు ప్రతి ఇంట్లో నాకు తెలిసి చాలా మంది కూడా వంట ఆపేశారు. ఎందుకంటే ఇంట్లో ఖర్చు కంటే కూడా హోటల్ పోయిన తక్కువ రేట్లు. ఇంట్లో మనం చేసుకోవాలంటే ఈ పని పెట్టుకొని క్లీన్ చేసిన కంటే కూడా హోటల్కి వెళ్తే ఫ్రెష్ ఫుడ్ రేటు తక్కువ,
దానివల్ల ఏంటంటే హోటల్స్కి రావటం మొదలు పెట్టారు. కాబట్టి కస్టమర్స్ ఎంకరేజ్ ఉండబట్టే ఈరోజు ఇన్ని హోటల్స్ జరుగుతున్నాయి. కాబట్టి మన రాంబాబు సుబ్బారావు గారికి మరొకసారి అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఒక నాణ్యమైన భోజనం కూడా అందియాలని ఫుడ్ అనేది కోరుకుంటూ ఈ అవకాశం అంటే ఈ డ్రా తీసే అవకాశం ఇచ్చినందుకు నేను వాళ్ళని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా కస్టమర్స్ కూడా ఆర్ఆర్ వెంగమాంబ ఫ్యామిలీ డాబాని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మా అందరికీ హోటల్స్ అంటే ముందుగా గుర్తొచ్చే మన అమరావతి కృష్ణారెడ్డి గారు. వారు ఈ యొక్క నగర అధ్యక్షులుగా, జిల్లా అధ్యక్షులుగా హోటల్స్ అసోసియేషన్ నడిపినప్పటి నుంచి నాకు సుపరిచితులు. అంతకన్నా గొప్ప స్నేహం. వారితో ఈరోజు వారి పక్కన కూర్చొని ఈ యొక్క కార్యక్రమం జరపడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఈనాటి యొక్క కార్యక్రమంలో స్టోన్ హౌస్ పేటలో ఆర్ఆర్ డాబా, జనరల్గా ఆర్ఆర్ డాబా అనగానే ఎక్కడో ఈ బైపాసుల్లోనో లేకపోతే హైవేలలో ఉంటుందని ఒక సందర్భం, ఒక ఆలోచన ఉండే క్రమం ఉండేది. మరి ఈనాడు ఆర్ఆర్ డాబా పేరు పెట్టి మన రాంబాబు గారు మొదటి నుంచి కూడా ఎంతో ఆలోచనతో కస్టమర్ యొక్క టేస్ట్ని అందిస్తూ ఈ యొక్క డాబాకి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకురావటం, ఎంతో బాగుందని ప్రతి ఒక్క వెజిటేరియన్ ఇక్కడ వచ్చి వారి వారి కుటుంబ సమేతంగా తీసుకోవటం, ఆహారాన్ని తీసుకోవటం. అలాగే మన అల్లుడు సుబ్బారావు కూడా సార్తో రాంబాబు గారితో జతకట్టడం. ఈ యొక్క ఆనంద సమయంలో వారు కస్టమర్స్కి ఆనందించాలని, కస్టమర్స్ మరొకసారి డాబాకు వచ్చి ఫ్యామిలీతో కార్యక్రమాన్ని జరుపుకోవడానికి కోసంగా ఒక చక్కటి ఆలోచన చేసి కస్టమర్కి ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఒక ఆలోచనతో, వ్యాపార సరళిని ప్రమోషన్ చేసుకోవాలనే ఆలోచనతో ఈ గుర్తుని పత్రికల ద్వారా, మీ ద్వారా, మీడియా ద్వారా రావాలని ఒక సదుద్దేశంతో ఇక్కడున్న డాబాని మరింత పెంపొందించాలన్న ఆలోచనతో పెద్దలు డిఎస్ కుమార్ గారు, అలాగే శ్రీరామ్ సురేష్ గారు, రాంబాబు గారు, అలాగే సుబ్బారావు గారు, వీరందరి ఆలోచనతో ఈరోజు మీ సమక్షంలో ఉదయం జరిగిన డ్రా విజేతల్ని వారికి అందజేయటం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం సరళి చాలా చక్కగా నిర్వహించారు. ఈనాడు మమ్మల్ని ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానించడం మేము కూడా సంతోషిస్తూ, మున్ముందు ఈ యొక్క వ్యాపారం ఇంకా పెంపొందించి ఇంకొక స్టేర్ పైన వేసి ఇంకా కూడా కస్టమర్స్ని ఆహ్వానించాలని కోరుతూ ఈ అవకాశం పెద్ద నమస్కారం తెలియజేస్తారా తీసుకుంటాం. ఆర్ఆర్ ఫ్యామిలీ డాబా ఈ ప్రాంతంలో కొద్ది నెలల కిందటే ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన కొన్ని రోజుల్లోనే ఆహార ప్రియులందరూ కూడా రుచికరంగా ఉంది ఇక్కడ అనే విధంగా ఈరోజు మాట్లాడడం కూడా నేను విన్నాను. మేము కూడా ఇక్కడ మా ఫ్యామిలీతో కూడా ఇక్కడ వచ్చి ఇవన్నీ కూడా రుచులు చూడడం జరిగింది. వీళ్ళు నాణ్యతతో కూడినటువంటి వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ వండించడం, దగ్గరుండి పర్యవేక్షణ ద్వారా ఎక్కడ కూడా ప్రజలు ఇది లేదు, బాగలేదు, అది బాగలేని విధంగా లేకుండా ఇద్దరు కూడా సుబ్బారావు గారు ఆయన పార్ట్నర్ కానీ వాళ్ళ పిల్లలు కానీ చాలా జాగ్రత్తతో ఈరోజు ఇక్కడ ఈ హోటల్ని మెయింటైన్ చేస్తున్నారు. మీ ద్వారా నెల్లూరు జిల్లాలో ఉన్న అందరికి కూడా ఇక్కడికి వచ్చి ఒక్కసారి వ్యాపార పని మీద వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కానీ ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ యొక్క దాబాకు వచ్చి ఈ రుచులు చూడాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను.